అందరికి శనారతి ఆడలకు మంగళారతి. ఇక ఆలస్యం చేయకుండా సీదా ముచ్చటలకే పోదాం పాండ్రి. భారత ప్రధాని మహారాజశ్రీ నరేంద్ర మోడీ సారు కేంద్ర మంత్రులందరినీ పిలుచుకొని పెద్ద మీటింగ్ పెట్టిండట. అగో దొంగలు పడ్డాక 6 నెలలకు ఏమో చేసినట్టు పశ్చిమాసియా దేశాల నమలవుతున్న పంచాయతీతోని భారతదేశంలో పబ్లిక్కు బాధలు పడుతుంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకొని చూసినట్టు కమలు కడుతుండా అంటే ఇక ఇందాం పాండ్రి. ఆవులావులు కొట్లాడుకుంటే నడమల దూడలకాలు ఇరిగినాయి అన్నట్టు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల నడమల యుద్ధం సురువయ్యి పానాలకు దిగించి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు కొట్టుకుంటుంటే నడమల ఇండియాకు ఇబ్బంది వచ్చింది కదా. యుద్ధం పాడుగానే ఇప్పుడు భారతదేశంలో ఉన్న భారతీయులంతా తిప్పలు పడుతురు. నెల దినాల సంధి దేశంలో అన్ని కరువులు ఒక్కపారే వచ్చినంత పని అయ్యింది కాబట్టి పెద్ద పెద్ద పట్టణాలల్లో హోటళ్లు రెస్టారెంట్లు కూడా గ్యాస్ బుడ్డీలు దొరకక బంద్ పెట్టుకున్నారు. నగరాల్లో అయితే పబ్లిక్ గ్యాస్ బుడ్డీలు పట్టుకొని గోదాముల కాడ గంటలు నిలబడ్డా కూడా ఒక్క బుడ్డీ దొరుకుతలేదట. బుక్ అంటే బుకింగ్ కూడా అయితలేదని అంతా పరిశాన్ అవుతుర్రు. అటు గ్యాస్ బుడ్డీల కొరత, ఇటు పెట్రోల్ కూడా అయిపోతుందని బంకుల కాడికి పోయి లైన్లు కట్టి బాధలు పడుతుర్రు. దునియాలో ఉన్న సమస్యలన్నీ భారతదేశంలోనే ఉన్నాయన్నట్టు పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు మోడీ సార్ మీటింగ్ పెట్టి దేశంలో గ్యాస్ బుడ్డీలకు కొరత లేకుండా చూడాలి, బయట దేశాల నుంచి ఎల్పిజి గ్యాస్ను తీసుకొస్తుండ్రు కాబట్టి అందరికి అందేటట్టు చూడాలని చెప్పుకొచ్చిండట. అయ్యా నరేంద్ర మోడీ సారు, ఇండియా ప్రధానమంత్రి అయిన మీరు ఈ యుగం ఏదో ముందుగాల చేసి ఇట్లా మీటింగ్ వెనకసిక్కి పెట్టిన గ్యాస్ కు ఏ కొరత లేదని చెప్తే అయిపోవు. అట్లా మీరు చెప్పకపోయే వరకల్లా నివద్దనే గ్యాస్ దొరుకుతలేదేమో అని అవసరం లేనోళ్ళు కూడా బుకింగ్లు చేసే వరకల్లా అవి బుకింగ్ కాని కాడికి వచ్చే, అట్లా వరకల్లా గ్యాస్ కొరత ఉన్నట్టే అనే కాడికి వచ్చే. ఇప్పటి సందాన అసోటి పొరపాట్లు జరగకుండా బుకింగ్లు చేసుకున్నోళ్లకు గ్యాస్ బుక్ అయ్యేటట్టు సౌలతులు చెయ్యిండ్రు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. షేయ్ సర్కారు సిద్దిపేట జిల్లాలో పెట్టిన సీఎం రేవంత్ సార్ ప్రోగ్రాం మొత్తం పేలైపోయిందట. ముఖ్యమంత్రి సార్ మైకు పట్టుకోగానే పబ్లిక్ అంతా ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయిర్రట. ఖాళీ కుర్చీలకే సీఎం రేవంత్ సార్ కాకి కథలు పిట్ట కథలు చెప్పిండట. ఉసుకే వస్తే రానంత మందితోని సభ మొత్తం దద్దరిల్లిపోయింది, జనసంద్రం అయిపోయిందని కాంగ్రెస్ వాళ్ళు కథలుగా చెప్తుంటే జనాలు లేరానుడైందే బాలన్న అంటే చూడుండ్రిగో. చూసినరాడు మైకుల ముఖ్యమంత్రి సారు మాట్లాడుతుంటే కూడా పబ్లిక్ అంతా ఎక్కడోళ్ళు అక్కడ ఎట్లలేసిపోతుర్రో. నర్మేడలో పెట్టిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం సార్ కొలాయించినాక మీటింగ్ పెట్టి మైకు బట్టి మొత్తుకుంటుంటే మాకు పనికొచ్చే ముచ్చట కాదు ఏది కాదు, ఎందుకు కూసునుడు అనుకుండ్రో ఏమో గాని ఇట్లా పబ్లిక్ అయితే అంతా మీటింగ్ నడమల నుంచే వెళ్ళిపోయి ఇర్రట. ఇంకో దిక్కు మీటింగ్ కు మొత్తం సిద్దిపేట జిల్లా నుంచి రైతులు పబ్లిక్ ఎక్కువ మంది రాకుంటే బయటి జిల్లాల నుంచి జనాలను పట్టుకొచ్చి బల్మీటికి కూసోబెట్టిర్రని ఇప్పుడు ఇంటర్నెట్ లా మంది లేని వీడియోలు దింపుకుంటా ఒకటే తీరుగా మలి సర్కారు పతారా గురించి కామెంట్ల మీద కామెంట్లు రాసుకుంటా వస్తుర్రట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీ మీటింగ్ కు జనాలు రావాలన్నా, మీరు చెప్తుంది పబ్లిక్ వినాలన్నా, ప్రతిపక్ష పార్టీలను మీరు ఎత్తిపొడిచి ఎక్కిరిచ్చుడు పక్కకు పెట్టి పబ్లిక్ కు పనికొచ్చే పథకాల ముచ్చట ముంగటేసుకుంటే జనాలు మీరు చెప్తున్నది మొత్తం వింటారు. మీరెందుకు పబ్లిక్ కు పనికొచ్చే పనులు ముంగటేసుకుంటలేరు? అట్లేసుకుంటే మీరు ఇట్లా లీడర్ ఎట్లా అవుతారు, ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు లక్ష్మీపూర్ కాడ కడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు పనులు ఏడదాకా వచ్చినాయి ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకునేది అందుకు పోయిండట. మరి మంచి సిమ్టి సలాక ఉష్కేవాడి బందోబస్తుగానే కడుతుర్రా, లేకుంటే మీదికి చూడ మంచిగానే కానొచ్చేటట్టు కట్టుకుంటా ఆగం చేస్తుర్రా అంటే చూద్దాం పారి. బోనకల్ మండలం లక్ష్మీపూర్ కాడ కడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు మొత్తం ఇట్లా కలెదిరిగి చూసిండట. స్కూల్లో సౌలతులు ఎట్లా చేస్తుర్రు, కంప్యూటర్ల అర్రలు, క్లాసు రూములు, ఆఫీసులు ఎట్లా కడుతుర్రో అన్ని ముచ్చట్లు కూడా అరుచుకున్నాడట. అట్లనే బడి పిల్లలు ఉండేదందుకు కడుతున్న హాస్టళ్లు కూడా ఎట్లా కడుతుర్రో దగ్గరుండి మరీ చూసిండట. ఎక్కడ కూడా చిన్న తక్లీఫ్ అనేది ఉండొద్దు, అగ్వకు వస్తున్నాయని అడమైన సిమిటి సలాగా వాడొద్దు, మంచి కంపెనీలు అవి వాడుకుంటా మంచిగా కట్టాలి. షేయ్ సర్కారు కట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు అంటే 100 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండాలని చెప్పుకొచ్చిండట. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, మొన్నటికి మొన్న మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల కాడ మమ్మల చూడుండ్రి మా మలి సర్కారు పనితనం అందాలు చూడుండ్రి అన్నట్టు పనులు చేస్తిరి. పేరుకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పుకుంటేనే జాతర తిరువారం రాకముందే కూలిపోయేటట్టు చేస్తే మీ పనితనం గురించి పబ్లిక్ ఏమనుకున్నారంటే పనిగల్ల మేస్తిరి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టే అయ్యింది అనుకుర్రట. ఇప్పుడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా అట్లనే పైన పటారం లోన లొటారం అన్నట్టు కాకుండా జర మంచిగా చేయించే పని పెట్టుకోరి. ఉదికు మీ సర్కారు పెట్టే బువ్వ తినే చాలా మంది అభంశుభం తెలియని చిన్నపిల్లలు దావకాన్ల పాలైతే కొందరు పానాలు కూడా పోయినాయి. ఇప్పుడు మీరు నాణ్యత లేకుండా గడితే ఇంకేమన్నా అయితే పెద్ద పరిశానే అవుతుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.
మహిళా మంత్రికం అడవి బిడ్డే సీతక్క పల్లెలను పచ్చగా ఎగురు పెట్టించే పనిని ఎటాన ఎండాకాలంలో ముంగటేసుకున్నదట. మేడం చేతులకు గ్లౌజులు వేసుకొని వాడకట్టులు మొత్తం తిరుగుకుంటా చెత్తాచెదారం ఏం లేకుండా పిచ్చి మొలకలు మొత్తం బీకి పడేస్తున్నదట. మంత్రి మేడం సాఫ్ సఫాయి అవతారం ఎత్తిందా అంటే ఇగో మీరే చూడురి. చూసినరా, చేతులకు 2 గ్లౌజులు వేసుకొని రోడ్డు మీద పీకి పడేసిన గడ్డి మొత్తం మీద పట్టుకొని వంగి మరీ పని ఎట్లా చేస్తుందో, ఇట్లా పని చేస్తున్న ఏం ఎవరో కాదు, మహిళా మంత్రి సీతక్కనే. తెలంగాణలో షెయి సర్కారు పెట్టిన 99 దినాల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరంటంలా పంచాయతీల్లో పల్లెలు పచ్చగా ఎగురు పెట్టేటట్టు పనిచేయాలని ఇట్లా ఆఫీసర్లను ఎంటబెట్టుకుని పోయి పసరా ఊరికాడ చెత్త చెదారం మన్ను మశానం మీరే పారిశుద్ధ్యం పనులు చేసిందట. పల్లెల్లో ఉన్న పబ్లిక్ కూడా మీ ఇంటి చుట్టూ ఉండే చెత్తను మొత్తం సాపు చేసుకొని పచ్చగా ఉంచుకోవాలి. అటు గ్రామాలకు కూడా షెయి సర్కారు పైకం విడుదల చేస్తుందని అనుకొచ్చిందట. అమ్మ మహిళా మంత్రి అడవి బిడ్డే సీతక్క, మొన్నటిదాకా రాజులు లేని రాజ్యాల లెక్క పల్లెలు మొత్తము పాడైపోయి ఉండే గాని మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాక పల్లెలను పచ్చగా ఎగురు పెట్టిస్తారని ఆశపడ్డ కొత్త సర్పంచుల నోట్లే పాసుపడ్డంత పని చేస్తుర్రట. ఓదికు సెంట్రల్ సర్కారు పంచాయతీలకు పైకం విడుదల చేస్తుంటే మీ షెయి సర్కారు పాత బకాయిల కిందికి వాడుకోవాలని చెప్తుందట. ఇదేనా మేడం మీ షెయి సర్కారు ప్రభుత్వంలో ప్రజాపాలన అంటే అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. పార్టీ లీడర్ కమ్ భువనగిరి ఎంపీ చామల కిరణాల సారు కాంగ్రెస్ కార్యకర్తలను నోటితోని అనరాని చెవులతోని అనరాని తిట్లు తిడుతున్నాడట. అగో షెయి పార్టీ కార్యకర్తలు చేరదీస్తేనే ఎంపీ అయిన చామల సారు విమానం తప్పిన పీనిగే మోసటోని మీద బయలుకు పోయింది అన్నట్టు అట్లా అనడా అయ్యే బాలన్న అంటే ఇగో ఇన్నరా ఎంపీ సార్ ఏమంటుడో, కాంగ్రెస్ పార్టీ మీటింగులకు వచ్చిన కార్యకర్తలను పట్టుకొని ఇట్లా మాట్లాడేది ఉంటే బయటకు పోయి మాట్లాడుకోండి, ఉదికు మేము సీరియస్ గా మాట్లాడుతుంటే పీకెదందుకు వచ్చిండ్రా అనబట్టి. అయ్యా ఎంపీ సారు, ఎవరు ఎందుకు పీకెదందుకు వస్తారు, మీరెట్లా వచ్చిండ్రో వాళ్ళు అట్లనే వచ్చిండ్రు కదా, మీరంతా సీరియస్ గా ఏం ముచ్చట పెడుతుండ్రో, మీరు పెడుతున్న ముచ్చట మరి వాళ్ళు ఇన్నరో లేదో. షెయి సర్కారు చెప్పుడే ఉంటది తప్పితే ఎలగబెట్టేది ఏం ఉండదని ఇట్లా ముచ్చట పెడుతుండ్రా, అది మీకే ఎరుకుండాలి గానీ మీరు ఇట్లా అధికారం ఉన్నదని షెయి పార్టీ కార్యకర్తలను పీకెదందుకు వచ్చిరా అని అంటే ఎట్లా? కాంగ్రెస్ లో పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్న మీరు చిన్న కార్యకర్తలను ఇట్లా అని తతిమ కార్యకర్తలకు ఏం మర్యాద ఇస్తున్నట్టు? మీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేదందుకు మిమ్మల్ని ఆ ఎంపీ కుర్చీలో కూర్చుండ పెట్టేదందుకు తిండి తిప్పలమాని పల్లెల్లో అయినోళ్లతోని కానోళ్లతోని పంచాదులు పెట్టుకుని మరి కాంగ్రెస్ జెండాను మూసుకుంటా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తేనే మీరు ఇవాళ ఎంపీ అయ్యిండ్రు. ఎంపీ సార్ వచ్చి పల్లెలను పచ్చగా చేస్తారని మిమ్మల్ని చూసి మీకు ప్రజలు ఓటేయరు సారు. మీ కార్యకర్తను చూసి మనోడు మన ఊరికి మంచి చేస్తాడని నమ్మి మీకు ఓటేస్తారు కాబట్టి కార్యకర్తల మీదకి కళ్ళెర్ర చేసినట్టే మీ షెయి సర్కారు కూడా చెప్పింది చేయదని పబ్లిక్ కూడా మిమ్మల్ని కూడా ఇట్లనే అందామన్నంత మాట మీద ఉండరట. వాళ్ళు అడగముందే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్కు సీఎం రేవంత్ సార్ కూడా అన్యాయమే చేసిండట. తెలంగాణలో షెయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక యనుమల రేవంత్ సారే చేరదీసిండు, దగ్గరికి తీసుకొని టికెట్ కూడా ఇచ్చిండు కదా, ఇప్పుడు అన్యాయం చేసిండని ఎవరన్నారే బాలన్న అంటారా? మీరే చూడు రిగో. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. న్యాయం జరగడం కాదు, నాకు అన్యాయం జరగడంలో కూడా ఆయన పాత్ర ఉంది కదా అంటున్నా. అవో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ జీవన్ రెడ్డి సార్కి ఏం అన్యాయం చేసి ఉండొచ్చు? కారు పార్టీ ఎమ్మెల్యే సంజయ్ సార్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాడేనా ఎట్లా? అంతే కదా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ ఏమంటా కాంగ్రెస్ పార్టీలోకి షరీక్ అయిండో గానీ అప్పటి సంది జీవన్ రెడ్డి సార్ పరిస్థితి ముంగడికి పోతే నుయ్యి వెనకకు పోతే గొయ్యి అన్నట్టే అయిపోయిందట. దినానికింత జగిత్యాల జనాలు కూడా జీవన్ రెడ్డి సార్ను పట్టించుకున్నడే తక్కువ చేసిర్రట. కాటికి పోయేదాకా కూడా కాంగ్రెస్ పార్టీని జీకు పట్టుకున్నట్టు పట్టుకొని ఉంటున్నా అని చెప్పిన జీవన్ రెడ్డి సారు మని ఉండగానే రేవంత్ సార్ నన్ను మొత్తం ఆగమాగం చందన చేసి 24 నెలల సంధి కంటి నిండా కొనుక్కు లేకుండా కడుపు నిండా తిండి తినకుండా రంది అంటే రంది పడుతున్నాడట. జగిత్యాల జీవన్ రెడ్డి సార్ను ఎందుకు కాకుండా చేస్తుంటే చూసుకుంటా సప్పుడు కూడా చేయకుండా సీఎం సార్ పక్కకు పెడుతున్నట్టే ఉన్నట్టుండు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో బంధు పెట్టిన అడ్డమైన స్టెరాయిడ్ సూదిబుడ్డు తెచ్చి కొందరు బట్టెవాయిగాళ్ళు భాగ్యనగరంలో అక్రమంగా అమ్ముతున్నారట. ఇప్పుడు బ్యాన్ చేసిన ఇంజక్షన్లు ఏడికెళ్ళి తెచ్చిండ్రు. ఎందుకు ఇట్లా బయట మార్కెట్లా, అది హైదరాబాద్ గడ్డ మీదనే ఎందుకు అమ్ముతున్నారే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పాండ్రి. అగో చూసిండ్రా, మెఫెంటర్ మైను స్టెరాయిడ్ ఇంజక్షన్లను ఇట్లా ఢిల్లీ నుంచి కొరియర్లా తీసుకొచ్చి హైదరాబాద్లో అక్రమంగా అమ్ముతున్నారట. అసలే మన తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతి కాబట్టి పోలీసులకు అనుమానం వచ్చి ఓల్డ్ మలక్పేటలో ఉండే షేక్ సమీరు వషీం ఖాన్ అనే ఇద్దరి మీద డౌట్తోని ఎంక్వైరీ చేస్తే ఇల్లీగల్గా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తెచ్చి అమ్ముతున్నట్టు తెలిసిందట.
నీ పరిశాన్ పాడుగాని ఈడికే తాగే పాలకాన్ నుంచి ముఖానికి వేసుకునే పోడలర దాకా అట్లనే కూరలు వేసుకునే అల్లమెల్లిగడ్డ పేస్ట్ల కాన్ నుంచి టూత్ పేస్ట్ల దాకా తీరొక్కటి కల్తీ చేస్తుండ్రని తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ గడ్డ మీదనే అట్లా ఆగముంటే ఇట్లా సూది మందులది ఇదో పరిశాను. ఇసొంటి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు తెచ్చి ఎవల కమ్మి కాలబడుతుండ్రో ఎవలను మత్తుల ముంచి ఆగం చేయాలనుకుంటుర్రో బందైన సూది బుడ్డిలను పట్టుకొచ్చిన ఈ బట్టెవాయిగాళ్లకు బుద్ధి వచ్చేటట్టు మంచిగానే మైలపోలు తీసి లగ్గం కూడా గట్టిగానే చేస్తేనే తొవ్వకొచ్చేటట్టురు. ఇవిటి వెనక ఎవరెవరు ఉన్నారు, సినిమాలో చూపెట్టినట్టు పెద్ద మాఫియానే ఉన్నదా, ఎంక్వైరీ చేస్తేనే ఈ రహస్య గుట్టు బయటపడేటట్టు ఉంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఊరికి కీడున్నదని ఊళ్ళున్న పబ్లిక్ అంతా ఇండ్లకు తాళాలేసి అందరూ కూడా ఊరి బయటకు పోయి ఉంటుర్రట. చంద్రమండలం మీద భూములు కొనుక్కొని కట్టుకుందామని మనుషులు చూస్తున్న ఈ కాలంలో కూడా ఇంకా అసొంటి నమ్మేటోళ్ళు ఉన్నారాయే బాలన్న అంటే ఉన్నారు కాబట్టి ఈ ముచ్చట చెప్తున్నా, మీరు కూడా చూసేయమంటారు అనుర్రి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలము గండ్రాంపల్లి ఊరికాడ 3 నెలలనే 28 మంది చచ్చిపోయిర్రట. ఒకరు చచ్చి వారం వెళ్ళక ముందే ఒకరు అట్లా ఒక్కలేనుకొక్కరు ఎందుకు చచ్చిపోతుండ్రు ఏం కథ అని అయ్యవార్లను పిలుచుకొని ఇట్లా ఎందుకు ఎక్కువ మంది కాలం చేస్తున్నారని అరుచుకుంటే అయ్యవారు ఏం చెప్పిండో ఎరికేనా, ఊరికి కీడయింది, మీరు ఒక్కరోజు బయటకు పోయి కీడు వంటలు చేసుకొని కడుపు నిండా తిని రావాలి, అట్లయితేనే ఊరికి పట్టిన శని మొత్తం పోయి మళ్ళా మంచుకుంటారని చెప్పిండట. ఇట్లా అయ్యవారు చెప్పిండని ఊరికి ఊరు మొత్తము ఇండ్లకు తాళాలేసి ఇంటిల్లాదులను తీసుకొని పోయి ఊరు బయట ఇట్లా కూర్చొని వంటలు చేసుకొని మంచిగానే తిని తాగుతుర్రట. కొందరు కట్టెల పొయ్యిలు పెట్టుకొని వండుకుంటుంటే కొందరు గ్యాస్ బుడ్డీలు తీసుకుపోయి మటన్ చికెన్లు గిట్లా తెచ్చుకొని కొందరు కోటర్లు కళ్ళు తెచ్చుకొని కమ్మగా తిరుగుకుంటా తాగుకుంటా ఇట్లా కీడు వంటలు చేసుకుర్రట. ఎట్లున్నది ముచ్చట, మొగుల మీదికి రాకెట్లు పంపి అరిచేతులనే ప్రపంచాన్ని చూస్తున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఈసొంటివి ఉన్నాయా అంటే వాళ్ళకు చెప్పిన అయ్యవారికే ఎరుకుండాలి. అందరూ ఇళ్లకు తాళాలేసిపోయిండ్రని ఓ దొంగల ముఠ ఊరి మీద పడి ఉన్నకాడికి దోసుకపోతే ఎంత మోసమావు అంటే ఏమో ఎవల నమ్మికాలు వాళ్ళ ఇట్లా ఉన్నదున్నట్టు అంటే అదో పరిశాను. మరి ఒక్కరోజు కీడు వంటతోని ఊరి కీడు పోయినట్టేనా అంటే మళ్ళీ సావు కాకుంటే అట్లనే అంటారేమో. పోలీసులు కనువిప్పు కార్యక్రమాలు ఎన్నో దగ్గరలో పెడతారు కానీ ఈ ఊళ్ళో ఎన్నడూ పెట్టలేదా, మూఢనమ్మకాల మీద అవగాహన కలిగేయలేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రేవంత్ రెడ్డి చోరు హే, రేవంత్ రెడ్డి చోరు హే. అగో ఏమైందే బాలన్న, ఎస్ఎస్సి డిజిటల్ ఛానల్లో ముచ్చట్లు చెప్పుడు బంధు పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి చోరు హే అంటున్నావు అంటారా? అయ్యా అట్లా అన్నది నేను కాదు, మరి ఎవరు అంటే బాలయ్యవాడ బస్తీలో ఉంటున్న పబ్లిక్ అట్లా అనుకుంటా రోడ్డు ఎక్కి లొల్లి చేస్తురు. చూడు రిగో చూసినరా, షెయి సర్కారు గోషామాలు స్టేడియంలో ఉస్మానియా దవాఖానా గడుతున్నది కదా. అయితే దవాఖానకు తొవ్వ కోసం ఇట్లా బాలయ్యవాడ బస్తీలో ఉన్న ఇండ్లు కొన్నిటిని కూలగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వము గోతికాడి నక్క లెక్క చూస్తున్నదట. కొన్ని ఏండ్ల కోలే నిల్వనీడ చేసుకొని బతుకుతున్నాం, ఇప్పుడు రోడ్డు కోసం మా ఇండ్లు కూలగొడితే మా బతుకులు రోడ్డు మీద పడతాయని రోడ్డు మీదకే ఎక్కిండ్రు. ఇట్లా షెయి సర్కార్ను సప్పరిస్తుర్రు. సీఎం డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు ఎత్తుకుండ్రు. అటు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కూడా 50 ఇండ్ల దాకా ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇచ్చిర్రట. అయ్యా మలి ముఖ్యమంత్రి మున్సిపాలిటీ మంత్రి యనుమల రేవంత్ సారు ఏంది సార్ ఇది, హైడ్రా పెట్టి అట్లా పేద ప్రజల ఇండ్లు మొత్తం కూలగొట్టుకుంటా నిరుపేదలకు నిల్వనీడ లేకుండా చేసి వాళ్ళ బతుకులను రోడ్డు మీద ఎయ్యబడితిరి. ఇప్పుడు ఉస్మానియా దవాఖానకు సడక్ సాపు లేదని తొవ్వకు అడ్డమున్నాయని ఇట్లా ఇండ్లు తీసేయ చూడబడితిరి. ఒకవేళ ఆసుపత్రికి అవసరమైన రోడ్డుకు జాగలు కావాలంటే వీళ్ళ ఇండ్లనే కూలగొట్టాలంటే ఆ ఏరియాల గజం జాగ ఎంత పలుకుతుందో మార్కెట్ రేటు ప్రకారం కట్టించి అట్లనే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లను కట్టించి ఇంకో దగ్గరికి జారగొట్టినాక రోడ్డు పని పెట్టుకుంటే బాగుండు. అట్లా చేయకుండా ఇట్లా కూలగొడతామంటే మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? ఏమో సార్, ముఖ్యమంత్రి అయినా మీకే ఎరుకుండాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు చేస్తున్న మూసీ సుందరీకరణ పనులు వద్దని మధుపార్కు అపార్ట్మెంటోళ్ళు 3 దినాల బట్టి నిరాహార దీక్ష చేస్తున్నారు కదా. మూసీ అందాల పేరుతోని మా బతుకులు అంధకారంలకు తీసుకుపోవుడు ఎంతవరకు కరెక్ట్ అని పాటలు పాడుకుంటా డప్పులు కొట్టుకుంటా వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారట. ఇనుర్రి మీరు కూడా. नदियों को बेच दिया रे, तोड़ दिया, काट दिया, जला दिया रे, भैया जला दिया रे, बहना जला दिया रे, देश की पर्वत को खा लिया रे, देश की पर्वत को खा लिया रे, देश की पर्वत को खा लिया रे.
మూసీ నది సుందరీకరణ పేరు చెప్పి సర్కారు కామన్ పబ్లిక్తోనే అడుకుంటుంది. నిలవడేడ చేసుకున్న పేదల పొట్ట మీద కొట్టే పని పెట్టుకున్నదని 3 రోజుల బట్టి మధుపార్కు అపార్ట్మెంటోళ్ళు రిలే నిరాహార దీక్ష చేస్తుర్రట. అయ్యా సీఎం రేవంత్ సారు మార్పు 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 అంటే ఏం మార్పు వస్తుందో అని ఆశపడి మీ షెయి సర్కారుకు ఓట్లేసిన పబ్లిక్ నోట్లే తలా పిడికడు మన్ను కొడుతుర్రట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పబ్లిక్ బాధలు పోతాయని అనుకుంటే మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాకనే కామన్ పబ్లిక్కు ఇంకా కష్టాలు ఎక్కువ మోపైతున్నాయట. మీరు తీసుకునే పనికిరాని నిర్ణయాలతోనే పబ్లిక్కు పరిశాను ఉన్నదట. అయిపోయి ఇండ్లు గులగొట్టినోళ్ళు ఇల్లుకు ఇల్లు జాగాకు జాగా అక్కడి మార్కెట్ రేటుకు తగ్గట్టు పైకమాన కట్టిస్తున్నారా అంటే అట్లా కూడా చేసింది లేదు. కానీ వాళ్ళను మాత్రం రోడ్డు మీద వేసుడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? ఇండ్లు లేకుంటే ఎంత నరకం ఉంటుందో. ఊక్యూకేనే రాలే బిడ్డ కూసున్న సీటు కష్టపడుతూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు అని మీకు మీరు డబ్బా కొట్టుకునే మీకు ఈ ముచ్చట తెలియంది కాదు. మీ ముఖ్యమంత్రి కుర్చీలకెళ్ళి కూడా ఒక్కపారే మిమ్మల్ని దించుతే మీకు కూడా ఎంత బాధ ఉంటుందో మీకు తెలియంది కాదు. మీ బాధ లెక్కనే వీళ్ళ బాధ కాదా? మీదేమో పదవి బాధ, వీళ్ళదేమో ఇండ్ల బాధ. బాధ మాత్రం అందరిది ఒకటే కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంటర్ పరీక్షలో ఓ విద్యార్థి రాసిన ఎగ్జామ్ పేపర్ చూసి పేపర్ దిద్దే సారు పరిశాన్ అంటే చాలా పరిశాన్ అయ్యిండట. అగో అంతగానం పరిశాన్ అయ్యేంత అంత మంచిగా ప్రశ్నలకు సమాధానాలు రాసిండాయే బాలన్న అంటారా? అంటే నేను ఎప్పుడు కాదు ఆయన రాసిన ఆన్సర్ షీట్ పట్టుకొచ్చిన. చూసినాక మీరు కూడా ఏమంటారో కామెంట్లు అలా రాసుకరండి. చూసినరా ప్రశ్నపత్రంలో చదువుకున్న ప్రశ్నలు రాలేదని పరిశాన్ అయ్యి ఇట్లా పేపర్ దిద్దే సార్కే దండం పెట్టుకుంటా ఇట్లా సార్ కాళ్ళ కాడ వండుకొని కాళ్ళు మొక్కినట్టు బొమ్మ వేసి మనసులున్న మాటలు మొత్తం ఇట్లా రాసుకొచ్చిండట. అయ్యా సారు నన్ను పాసు చేయండి. నాకు అమ్మా నాయన లేరు, మీరే నాకు అమ్మా నాయన. నన్ను పరీక్షల పాసు చేయండి. నేను చదువుకున్నవి పరీక్షల్లో రాలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా, మీరే నాకు దేవుడు అని ఇట్లా పంతులను పైకి లాబట్టే పని పెట్టుకున్నాడట. మరి ఇంతగానం బదిలాడినా పిల్లగాన్ని పాస్ చేసిర్రా అంటే ఇంకా తెలియదు. కానీ ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుంటే వాడు అంతా కష్టపడి పంతులు కాళ్ళు పట్టుకున్న స్టూడెంట్ బొమ్మ వేసినందుకన్నా టీచరు పాసు చేయవలసిందే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు కానీ నా దేవుడే మీరు అన్నందుకన్నా పాసు చేయాలి అని ఇట్లా తీరు కామెంట్లు పెట్టుకుంటా వీడియోను షేర్ల మీద షేర్లు చేస్తున్నారు అంటుర్రు ఎస్ఎంలా వీడియోను స్క్రోల్ చేస్తున్నోళ్ళు. ఇంట్లో దినం కూరలు వేసుకునే మంచి నూనె తీసుకపోతే ఏ ఇంట్లోకి వెళ్ళి అయితే నూనె తీసుకపోతుర్రో ఆ ఇంట్లో నా కష్టాలు బాధలు మొత్తం చెప్తున్నదట ఓ పరమ సాధ్వి. మంచి నూనె ఇంట్లోకి వెళ్ళి తీసుకపోతే మనుషుల కష్టాలు ఎప్పుడు ఏందే బాలన్న? ఇంతకు కంప్యూటర్ కాలంలో ఉన్నామా లేకుంటే కంపు కాలంలో ఉన్నామా అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. అగో చూసినరా ఇట్లా మంచి నూనె ముక్కు కాడ పెట్టుకొని మురక చూసుకుంటా కండ్లు మూసుకొని వాసన చూసినాక ఇట్లా మీ ఇంట్లో కష్టాలు ఉన్నాయి, వీటితో మీకు బాధలు అవుతున్నాయని ఇంట్లో ఏమేం బాధలు ఉన్నాయో చెప్తున్నదట. సాధ్వి మాత్రం అయితే మంచిగానే తయారైంది. ఇట్లా పోయిన పబ్లిక్ దగ్గర అయితే మంచిగానే నూనె తీసుకొని మంచిగానే శుద్ధులు చెప్తుందని కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలకు ఎక్కిచ్చేసరికి సిలికి గాలివాన అయ్యిందన్నట్టు ఆమె భాగవతం మొత్తం బరిబద్దలయ్యి మార్కెట్లకు కొత్త సాధ్వి వచ్చిందని కొందరు కామెంట్లు పెట్టుకుంటా పొట్టు వైరల్ చేస్తురట. ఇంత టెక్నాలజీ ముంగడికి వచ్చినాక కూడా ఇంకా కూడా పబ్లిక్ మ్యాజిక్లు చేసే బాబాలను స్వాములను నమ్ముకుంటేనే మోసపోతుండని కొందరు తీరు కామెంట్లు రాసుకుంటా వీడియోను పొరక దింపుతున్నారట. నూనె తీసుకుపోయి ఇస్తే ఇంట్లో బాధలు చెప్పేది నిబొద్దనే అయితే రాజకీయం లీడర్ల ఇండ్లకి వెళ్ళి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు సార్ ఇంట్లోకి వెళ్ళి రేవంత్ సార్ ఇంట్లోకి వెళ్ళి నూనె తీసుకుపోయి మురక చూడమని చెప్పాలి. అప్పుడు ఏం చెప్తుందో ఇని ఆమె చెప్పేది నిబొద్దనేనా తెలుసుకోవాలి అని అట్లా కూడా కామెంట్లు రాసితట్టే ఉన్నారట. అరే ఏ కాలంలో ఉన్నాంరా నాయన, కళ్ళ ముంగంటే ఏఐ టెక్నాలజీతోని మనిషిని పోలిన మనుషులు తయారు చేస్తున్న ఈ కాలంలో కూడా ఇంకా సమర్ల వాసన చూసుడేందో సాధ్వీలు ఏందో. ఇంతకు ఆమె ఇంట్లో నూనెను మురక చూసి ఆమె బాధలు కూడా చెప్పుకున్నదా? అడగకపోయినరు. జనం నమ్ముతున్నారు కాబట్టి ఇసుంటోళ్ళు పుట్టశెత్తిర్ల లెక్క పుట్టుకొస్తుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చట్లు అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైక్లు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చట్లు మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి మన ఉంటాయి.